గ్రామాల్లో అయ్యవారు కూడా రాబోతున్నారు. ఇది ఎప్పుడు మొదలుపెట్టాము, ఏ వారం మొదలుపెట్టామో ఎలాగో తెలియదు, కానీ కొంచెం మనం నడిపిస్తున్నాం, ఎక్కువ శాతం అమ్మ నడిపించుకుంటోంది. ఇది నేను నమ్ముతున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమ్ముతారు అనుకుంటాను. అందుకే ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకో తెలియదు కానీ ఒక ఎక్సైట్మెంట్ ఉంది. ఈరోజు అమ్మ కూడా ప్రశాంతంగా ఉంది, కూల్గా ఉంది. సరే, అవును, ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం అవుతోంది. 12, పోయిన సంవత్సరం 22 12 డేట్ ప్రకారం 12 తిథుల ప్రకారం లేదు, కానీ కరెక్ట్గా సంవత్సరం అవుతోంది. సంవత్సరానికి ఇక్కడ మళ్ళీ అమ్మవారి గురించి అమావాస్య ఈ లలిత సహస్రనామంలో అయ్యవారు మొదటిసారిగా వస్తున్నారు లోపలికి. నాకెందుకో చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఒక్కళ్ళు ఉన్నది వేరు, ఇద్దరు కలిసినప్పుడు అది వేరు, ఇంకా ఊపుతారు మొత్తానికి. సరే, మొదలు పెడదాం. ఓం గం గణపతివే నమో నమః, ఓం గం గణపతివే నమో నమః, ఓం గం గణపతివే నమో నమః, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఇష్టదేవతైన లలితమ్మకి, సద్గురువుకి నా పాదాభివందనములు. అమ్మవారి వైభవాన్ని నాకు చెప్పిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, డిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. ఎక్కడి వరకు చెప్పుకున్నాం? ఎన్ని నామాలు అయిపోయాయి? మొత్తం 25 అయిపోయాయి. సో ఈరోజు మనం 26వ నామంకి వస్తున్నాం. అమ్మవారు గుర్తున్నారా? ఏం పెట్టుకుంటారు? కిరీటం ఏముంటుంది, నుదురు ఏముంటుంది, తిలకం ఎలా ఉంటుంది, ముక్కు ఎలా ఉంది, ముక్కుకున్న ఆభరణాలు ఏంటి, చంపలు ఎలా ఉన్నాయి, చెవి పైన ఏముంది, చెవులకమ్మ ఏం పెట్టుకుంది, దంతాలేంటి, అంతవరకు వచ్చాం. ఇప్పుడు 26వ నామం. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. అమ్మవారు ఈరోజు ఏం వేసుకున్నారు? తాంబూలం వేసుకున్నారు. అందుకే తాంబూలం ఉంది, చూద్దాం ఎవరికి వస్తుందో. సో ఏం తాంబూలం? కర్పూర తాంబూలం. వీటిక అంటే తాంబూలం. వీటిక మెల్లమెల్లగా వీడమైంది, ఆ తర్వాత బీడి అయ్యింది, బీడ అంటాం కదా, పాన్ బీడ అని, అలా మెల్లమెల్లగా మారుతూ వచ్చింది లాంగ్వేజ్ ప్రకారం. సో అమ్మవారు వేసుకునేది కర్పూర తాంబూలం. తాంబూలంలో ఎన్ని వెళ్తాయి? మీకు తెలిసినంత వరకు తాంబూలంలో ఎన్ని ఉంటాయి? నాకు వెనక చెప్పింది వినిపించలేదు. సున్నం 16 ఉంటాయి. అవును, అవి 16 అని ఒక దగ్గర, 13 అని ఒక దగ్గర ఉంది. నాకు కరెక్ట్గా 13 నా దగ్గర ఉన్న లెక్క. 16 ఒకళ్ళు 16 అన్నట్టు నాకు గుర్తు, ఇంకొక దగ్గర 13 అని రాసినట్టు గుర్తు. నేను అవేంటో చెప్తాను. ఎందుకు చెప్తానంటే అదేంటో తెలుసుకోవాలి. ముఖ్యం మనకి ఏముంటుంది? తమలపాకు, ఏలాకులు, లవంగ, పచ్చకర్పూరం, కస్తూరి, నాగకేసరములు, జాజికాయ, కుంకుమ పువ్వు, పోక చెక్క, చలువ మిరియాలు, శొంఠి, సున్నం, కొబ్బరికూరు. ఒక్కదానికైనా రిలేషన్ ఉందా? రూపం వేరు, రుచి వేరు, ఆకారం వేరు, దేనికి వాటికి సంబంధం లేదు. అన్నీ తమలపాకులు వేసి వేసుకున్నాం, నోట్లో వేసుకున్నాం. రంగేమొచ్చింది? ఎరుపు. తాంబూలం వేసుకున్న తర్వాత కర్పూరం ఉంది, అందులో పచ్చకర్పూరం ఉంది, మర్చిపోవద్దు. ఏమొస్తుంది అయితే? పరిమళం, మంచి వాసన వస్తుంది. నేనేం చెప్పాను? అమ్మవారిని మనం ఎక్కడికి వెళ్తున్నా ఏం మర్చిపోవద్దు? ఎర్ర రంగు మర్చిపోవద్దు. సో అమ్మవారు మళ్ళీ ఇక్కడ కూడా వచ్చేసరికి తమలపాకులో కూడా, మళ్ళీ తాంబూలంలో కూడా ఏమొచ్చేసింది?
ఎర్ర రంగు వచ్చేసింది. అండ్ ఏమొచ్చింది? పరిమళం. ఆ పరిమళం వేసుకుని, ఎందుకు ఇందులో ఏం రాస్తుందంటే కర్పూర వీటి కామోద. కామోద అంటే ఆ వాసన, ఆమోదం. ఆ వాసన సమాకర్ష దిగంతర అంటే ఎంతవరకు ఆకర్షించిందంటే దిక్కుల అంతం వరకు, దిగాంతరాల వరకు ఉందంట ఆ వాసన. మనం తాంబూలం వేసుకుంటే వాసన ఎక్కడి వరకు? నేను పెట్టుకున్న పూలకు వాసన ఎక్కడి వరకు వస్తుందా? అమ్మవారు తాంబూల చర్వనం వేసుకుంటే దిగాంతరాల వరకు ఆ వాసన ఉందండి, ఆ పరిమళం ఉందంటే ఆలోచించండి ఏం తాంబూలం అయి ఉండొచ్చు. 13 రకాలు, అన్నీ వేరు వేరు ఉన్నాయి. కలిసేసరికి ఏమైంది? ఎర్రదనం. ఎర్రదనం దేనికి సంకేతం? అమ్మకి. అమ్మ దేనికి సంకేతం? శక్తి. శక్తి దేనికి సంకేతం? సృష్టి. సో మొత్తం కలిపి అమ్మ ఏం చేసింది? ఇన్ని చేసింది కదా, ఇన్నిట్లో అమ్మ తనని తాను పోల్చుకుంది కదా. కదంబ బంజరి క్లుప్తాన్నాం, పూలు అన్నాము, చంపకాశోక అన్నాము, మీనాలు అన్నాం, కళ్ళు అన్నాము, అన్నీ పోల్చుకున్నాం, అన్నీ చేసాం. లాస్ట్కి ఇప్పుడు అమ్మ నోట్లోకి వచ్చేసరికి ఏం చేసింది? అన్నిటినీ కలిపింది. కలిపి వేరువేరుగా పెట్టలేదు, బాగా రుద్దింది. రుద్దిన తర్వాత అందరు కలిసి ఏమయ్యారు? అమ్మ అయిపోయారు. మనం కూడా అంతే, ఫంక్షనల్కి అంటే పని చేయడానికి వేరు, కలిస్తే మూలం దగ్గర అమ్మ దగ్గరికి వెళ్ళాం కాబట్టి అమ్మని మూలం పట్టుకున్నాం. అమ్మని పట్టుకుంటే ఎవరు వస్తారు? అయ్యేవారు వస్తారు. సో ఇప్పుడు వస్తారనమాట. అది తాంబూలం అర్థం. అది బయటికి అయితే మంచి. ఇంకో తాంబూలం ఎందుకు వేసుకుంటారు? మనం పాతకాలంలో తిన్న వెంటనే మనం తాంబూలం వేసుకోవాలి, అది పద్ధతి మనకి. ఇప్పుడు మెల్లగా అది పాన్ బీడ, స్వీట్ పాన్ లాగా వచ్చింది. కానీ ఎందుకు వేసుకుంటాం తాంబూలం? డైజెషన్, జీర్ణశక్తి. ఇంకొకటి పళ్ళు కూడా గట్టిపడతాయని, దీనికోసం వేసుకుంటాము. అమ్మవారు ఏంటి? మొత్తం సృష్టి అంతా మళ్ళీ నాలోనే ఉంది అని చెప్పడానికి ఒకటి. కర్పూరం ఏంటి? కర్పూరం వెలిగిస్తాం కదా. కర్పూరం ఎలా ఉంటుందమ్మా? ఫస్ట్ తెల్లగా ఉంటుంది, ఆ తర్వాత చల్లగా ఉంటుంది, ఆ తర్వాత స్వచ్ఛంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. ఇవన్నీ దాని లక్షణాలు కదా. ఇప్పుడు దాన్ని వెలిగించండి. మీరు దీపాన్ని వెలిగించాలనుకుంటే టైం పడుతుందా? కొంచెం, ఎందుకంటే ఒత్తి కొంచెం నూనె తగులుకోవాలి, అప్పుడు దీపం వెలుగుతుంది. కర్పూరం చూసారు ఎప్పుడైనా? టైం పడుతుందా కర్పూరానికి? సో అందుకే కర్పూరంతో పోల్చారు. అంటే మనలో అగ్ని కూడా అంత తొందరగా రగలాలంట. ఏ అగ్ని? ఆ అమ్మని తెలుసుకోవాలి. అగ్ని దానికి అంటే ఏది పెట్టినా కర్పూరం ఎందుకు పూజిస్తున్నావు? నువ్వు కూడా కర్పూరం లాగా అవ్వు, వెంటనే నీలో కూడా అగ్ని రగల్చాలి తొందరగా. అండ్ కర్పూరం ఏమవుతుంది? కర్పూరం ఏంటి? పదార్థం, అంటే సాలిడ్ కదా, సాలిడ్. ఇప్పుడు కర్పూరం వెలిగించిన తర్వాత వాటర్ అయిందా? కర్పూరం లిక్విడ్ స్టేట్లో మారిందా? ఏమైపోయింది? గ్యాసెస్. అంటే మనం కూడా ఇంత టైం తీసుకోవద్దు, అది ఎంత తొందరగా మారిందో మనం కూడా అంత తొందరగా దాన్ని తెలుసుకోవాలి. ఈ ఉద్దేశంతోనే కర్పూర తాంబూలంతో పోల్చారనమాట అమ్మవారిని. సో ఇక్కడ 26వ నామం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. ఇప్పుడు 27వ నామం నిజ సల్లాప మాధుర్య వినిర్వర్చిత్స కచ్చపి. అంటే ఇప్పుడు అమ్మ ఏం చేసిందంట? పళ్ళు చెప్పుకున్నాము, నోట్లో అమ్మ ఏం వేసుకుంది, ఆ సువాసన చెప్పుకున్నాం, ఎర్రదనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంత చెప్పిన అమ్మ ఒక్క పలుకు పలకాలి కదా, ఇంతసేపు దానికోసమే కదా ఆగింది. ఇప్పుడు అమ్మ పలికిందంట నిజ సల్లాప. నిజ అంటే తన యొక్క, సల్లాప అంటే భాషణ, సంభాషణ లాగా పలికింది. ఎలా? మాధుర్య, తీయదనం. వినిర్భర్చిత ఎలా ఉందంటే అది తిరస్కరించబడుతుందన్నమాట. దేంతోని? కచ్చపి. కచ్చపి అంటే ఏంటి? 2 అర్థాలు. కచ్చపి అంటే తెలుసా? కచ్చపి అంటే ఒకటి సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి, ఇంకోటి తాబేల్ని కూడా కచ్చపి అని అంటారు. ఇప్పుడు సరస్వతీదేవి కూర్చుందంట, అమ్మవారు కూర్చున్నారు. అమ్మవారు ఏం వాయిస్తారు? సరస్వతి అమ్మగారు వీణ వాయిస్తారు. వీణ ఎలా ఉంటుంది ఐడియా ఉందా? మధ్యలో ఒక పొడుగుగా ఉంటుంది, ఆ తర్వాత తీగలు ఉంటాయి, కింద పట్టుకునే ఉంటుంది, దండం లాగా ఉంటుంది, ఒక స్టిక్ లాగా. ఇక్కడ ఒకటి కొంచెం బరువుగా ఉన్న ఒక ఎండ్, ఇక్కడ కూడా కొంచెం బరువుగా ఉన్నట్టు ఉంటుంది కదా. తాబేలు గుర్తుందా? తాబేలు డిప్ప. ఎప్పుడు దాని డిప్ప పెద్దగా ఉంటుంది, వెనక కొంచెం కాళ్ళు కనిపిస్తే ముందు కొంచెం మొహం కనిపిస్తుంది. అది ఎప్పుడు డిప్ప లోపలికి వెళ్తుంది దానికి. సో అది ఎక్కువగా డిప్ప లోపల ఉండడానికి ఇష్టపడుతుంది. సో వీణని ఇప్పుడు దాంతో పోలుస్తున్నారు, ఎందుకో చూద్దాం. ఇప్పుడు సరస్వతీదేవి వీణ వాయిస్తున్నారు. సరస్వతి అమ్మవారు దేనికి? స్వరాలకి ప్లస్ అక్షరాలకి
రెండింటికి అమ్మ జ్ఞానస్వరూపిణి, అక్షర స్వరూపిణి కదా. ఇప్పుడు ఆ అమ్మనే వీణ వాయిస్తూ ఉంటే అమ్మ బాగు బాగు అందంట. ఏంటి బాగు బాగు అందంట. అనేసరికి సరస్వతీదేవి వీణ వాయించడం ఆపేసి, ఇంత మాధుర్యంగా నా వీణ కూడా పలకట్లేదే అని తన తెల్ల చీర తీసుకొచ్చి కప్పేసిందంట దాని మీద, వీణ మీద. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైనా ఓడిపోయాం, పాతకాలం చూస్తారేమో కొన్ని సినిమాల్లో, ఓడిపోతే నెత్తి మీద గుడ్డ కప్పేసుకుంటాం. అంటే మీ మాటలకి నా వీణ కూడా మూగపోయింది, ఇది కూడా సరితూగదు అని సరస్వతి మాతనే కప్పేసిందంట వీణని. అదొక అర్థం. ఇంకొకటి, ఆ మాట్లాడేసరికి ఆ వీణనే తాబేలు ఎలా ఆ డిప్ప లోపలికి ఎలా వెళ్ళిపోతుందో, ఆ రెండు ఉన్నాయి కదా సెంటర్లో పార్ట్, ఈ రెండు ఇలా లోపలికి వచ్చేసినట్టు అనమాట. సో అదొక అర్థం. ఇది ఇంకోటి ఏంటంటే, మన భారతీయ వాయిద్యాలు ఏంటమ్మా రెండు. ఏంటి? ఒకటి వీణ, ఇంకొకటి వేణువు. మనం ఎప్పుడు చూడండి కర్ర ఉండాలి. కర్ర అంటే ఏంటి? చూపించండి, మీ కర్ర చూపించండి అందరూ. వెనక ఉంటుంది మీ వీపు, వెన్నుపూస. అదే, అది లేనిది భారతీయత. అంటే మనం ఎంత అంటే శాస్త్రంలో మీరు వీణ వాయించినా మీ ఒళ్ళైనా అన్నిటినీ దాంతోనే పోలిస్తారనమాట. మీ వెన్నుపూస నుంచే మీరు కదలాలి. మీ కుండలిని అంతా జాగృతం అక్కడే ఉంటాయి, మీ షట్చక్రాలన్నీ అక్కడే ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా వెన్నుపూస, వెన్నుపూస, దాన్ని యోగదండం అంటారు. మన వెన్నుపూసని యోగదండం అంటారు. సో భారతీయ ఈ వాయిద్యాలు ఇవి రెండు కూడా, వేణువు వీణ. వేణువు ఎవరు పట్టుకుంటారు? సో ఇది. ఇంకొకళ్ళు ఎవరు పట్టుకునేది వీణ? వీణ నారదుడు. నారదుడి వీణ పేరేంటి? మహతి. మహతి. ఇప్పుడు 28వ నామం. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. మందస్మిత ఎలా ఉంది? మందస్మిత. మంద అంటే ఏదైతే మెల్లగా కదులుతుందో, స్మిత అంటే చిరునవ్వు, పెద్దగా గట్టిగా చిరునవ్వు, ఓన్లీ ఇంతే ఉంటుంది చిరునవ్వు. ప్రభాపూర నిండిపోయి ఉందంట, ఆ కిరణాల్లో నిండిపోయి ఉందంట, కాంతిలో. ఏంటి? మజ్జత్ కామేశ మానస. మళ్ళీ మజ్జత్ అంటే మునిగి తేలుతుంది. ఇప్పుడు ఎవరు మునిగి తేలుతున్నారు? కామేశ అంటే కామేశ్వరుడు, అంటే శివుడు. మానస అంటే ఎవరు? ఇప్పుడు శివుడి మనస్సు అమ్మవారి చిరునవ్వులనే కాంతి ప్రవాహంలో మునిగి తేలుతుందంట. కామేశ్వరుడు. అమ్మ ఇక్కడ ఎక్కువగా లలిత సహస్రనామంలో ముందు ముందు కామేశ్వరుడు అనే వస్తూ ఉంటుంది. ఎలా అంటే ఇది సంకల్పం. సంకల్పంలో ఉన్నప్పుడు అమ్మవారిని కామాక్షి అంటారు. ఎప్పుడైతే కల్పంలోకి వస్తారో అమ్మవారు మీనాక్షి అవుతారు. సో సంకల్పంలో అమ్మవారు కామాక్షి కాబట్టి మీకు అయ్యవారు కూడా కామేశ, కామేశ్వరుడు ఈ పేర్లతోనే సంబోధించబడతారు. సరేనా? నాకు మాత్రం భలే అనిపించింది ఈ నామం. అయ్యవారు వచ్చారు, రావడం ఎలా వచ్చారో చూడండి. దంతాలు ఏమిస్తాయి? ఆ రోజు ఏమన్నాం? దంతాలు వేటికి అంకురాలు? శుద్ధ విద్య, బ్రహ్మ విద్య. నువ్వు నేను వేరు కాదు, స్వపర భేదం లేని విద్య. అక్కడ అమ్మవారి జ్ఞానం ఇచ్చింది, మళ్ళీ చూయించింది కూడా. ఎలా? తాంబూలం అన్ని 13 రకాలు అందరినీ తీసుకొచ్చింది, మిక్సీలో వేసేసింది. తర్వాత ఏమయ్యారు వాళ్ళందరూ? ఎర్ర రంగులోకి మారిపోయారు. అంటే తనలో కలిపేసుకుంది. అంటే ఒకటి జ్ఞానం ఇస్తోంది, ఇంకోటి చూయించింది ఎలా చూయించాలో. ఆ తర్వాత ఇదంతా చేసి ఏం చేసింది? ఒక చిరునవ్వు నవ్వింది. ఈ నవ్వగానే ఎవరు పడిపోయారు? శివుడు పడిపోయాడు. అంటే ఏమొచ్చింది? ఆనందం వచ్చిందా? జ్ఞానం వచ్చింది, చూయించింది. ఇదే నిజమని చూయించింది, ఆనందం వచ్చింది. అంటే జ్ఞానంతో కూడా సచ్చిదానందాన్ని పట్టుకోవచ్చా? జ్ఞాన మార్గం పట్టుకోవచ్చు కదా. సో యోగ మార్గం ఉంటుంది, జ్ఞాన మార్గం ఉంటుంది, భక్తి మార్గం ఉంటుంది, కర్మ మార్గం. మీరు ఎలా అయినా పట్టుకోండి అమ్మ. ఇక్కడ జ్ఞాన మార్గంలో అమ్మ పట్టుకుందా? పట్టుకోగానే ఎవరు వచ్చారు? అయ్యవారు వచ్చారు. అమ్మవారు అయ్యవారి దగ్గర తీసుకెళ్ళడం ఏమి అమ్మవారిది. సో అమ్మవారిని పట్టుకుంటే తొందరగా అయ్యవారిని చేస్తారు. ఎందుకంటే అయ్యవారు కనిపించరు, ఒకటి స్టిల్నెస్ అనమాట. సో ఇంకో అర్థం ఉంది. అమ్మవారు నవ్వారు కదా, చిరునవ్వు నవ్వారు కదా. ఇప్పుడు అయ్యవారు, అమ్మ అంటే ఎవరు? ప్రకృతియే కదా. మళ్ళీ అలా చూసిన అయ్యవారు అంటే కొంటగా కన్ను కొట్టారంట. ఏ కన్ను? ఎడమ కన్ను. ఎడమ కన్ను ఎవరు? ఈరోజు ఏంటి? అమావాస్య కాబట్టి కనిపించడు, కన్ను కొట్టారంట. ఆ కన్ను కొట్టడానికి 15 రోజులు, మళ్ళీ పైకి వెళ్ళడానికి 15 రోజులు పట్టిందంట. దీంట్లోనే మీకు
అమావాస్య పౌర్ణమి అయిపోయిందంట. మనకు అన్ని రోజులు ఆయన చిటికెలోనే కొట్టాడు, కానీ చిన్న ఇది అనమాట. సో ఆయన ప్రకృతికి ఎలా అంటే ఇది చిలిపిగా తీసుకోవాలి, అలా కాకుండా చిలిపిగా ప్రకృతిని చూసి శివుడు కన్ను కొడితే 15 రోజులు మోయడానికి 15 రోజులు తెరవడానికి అయితే ఒక పౌర్ణమి ఒక అమావాస్య అయ్యిందంట. ఎంత బాగుంది కదా, బాగాలేదా? బాగుంది. నేనైతే ఫుల్ హ్యాపీ.